ఏమీ లేకుండా ఉంటాడు. లోపల లేదు, బయట లేదు. అలా నిర్వికార నిరంజన పరమాత్మగా మిగిలిపోతాడు. జ్ఞానం అంటే అలా ఉంటాడు తప్పించి ఇంకేమి ఉంది? ఆగామి లేదు, సంచితాలు లేదు, ప్రారంధాలు లేవు. వాడికి మూడు నశించిపోయినాయి కదా. నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనుకోవటమే మూడు నశించిపోతాయి. అదే సాధనతో ఉండిపోవాలి మనం ఇంకే భావన ఉండదు. జ్ఞానం ఎంతసేపు సమాధిలో ఉంటాడు. మనసుని బ్రహ్మంతో ఐక్యం చెందించేస్తాడు. ఇంకే ఈ వృత్తులు ఏమీ లేవు. శరీర భావనలే కాదు, ప్రపంచ భావనలే కాదు, ఏ భావన అనిపించు. ఊరికేదో ఉంది లేనట్టు ఉంటాడు అంతే. ఏదో అనిపించున్నానని ఆ భావన కూడా ఉండదు. ఊరికే అలా అలా అలాగా ఉండిపోతాడు అంతే. నా అనుభవం నాకు తెలుస్తుంది కదా. ఊరికే అలా అలా ఉంటున్నాం, జగత్తులోనే ఉంటున్నాం. అంటే జగత్తు తాదాత్మ్యం చెందం. మనసు జగత్తుకు పెట్టం. మనసును బ్రహ్మత్వంతో ఉంచేసేటికి ధ్యాన సమాధిలోకి జారిపోయింది. అది ఇంకేమి అనిపించలేదు. పాపం తెలియని వాళ్ళు ఇదంతా పరీక్షమ్మా, కర్మలు చేసుకొచ్చాం కదమ్మా. పరీక్షలు అంటే నేను నవ్వుకుని ఊరుకుంటాను. పరీక్షలు అయ్యేది అసలు బ్రహ్మ విద్వరుష్టి అంటే ఆఖరివాడికి ఇంకేముంటుంది? ఊరికే జ్ఞానం అంటేనే ఏమీ లేని స్థితిలో అలా ఉంటారు. నేను నవ్వుకుని ఊరుకుంటాను. పోర్పోళ్ళు ఏముందమ్మా ఇదంతా పరీక్ష అమ్మా అంటారు. పరీక్ష అంటే ఉన్నది అయిపోతుందన్న భావన కూడా ఇడికి లేదు. విధి అనేదే భావన లేదు. అంతసేపు పరమాత్మ భావంతో ఆడుంటే దేవుడు నేను కదనుకుంటే పరీక్షలా నవ్వుకుని ఊరుకుంటాను అంతే. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా అంటే మనం తిరస్కరించకూడదు కదా. అవన్నీ ప్రపంచం మాటలు ఏమీ లేవు. నీవు వెళ్ళే వరకు దేహభావంలో లేకుండా ఉండటమే నీ ధ్యేయం. అంతేకాని నీకెందుకే అవన్నీ ఎలా జరిగినా నీకెందుకే? మంచైనా చెడైనా నీకెందుకే? ఎలా జరిగితే నీకెందుకు? అహంకారం లేకుండా ఉండు. నేను దేహాన్ని అని అహంకారం వీడు చాలు. నేను పరమాత్మ అనుకో చాలు. నేను బ్రహ్మాన్ని అనుకో చాలు. చక్కగా హాయిగా ఉంటావు. అహంకారం వదలాలి తప్పించి, దేహం నేననే అహంకారం వదలాలి తప్పించి ఇంకేముంది? హాయిగా నేను పరమాత్మ, నేను పరమాత్మగా ఉండిపో. అదే జీవన్ముక్తి అంటే. ఇంకేమీ లేదు. వాసనలు లేవు, అహంకారాలు లేవు, మనోక్షయం అయిపోయింది. మనోమాలిన్యం లేదు కదా. ఇంకా మనస్సు మాలిన్యంలోకి లేదు కదా. వృత్తులు నశించినాయి కదా. నేను ఎలా ఉండాలి అలా ఉండాలని నశించినాయి. వాసనలు నశించినాయి కదా. అనేక కోట్ల నుంచి వెంటాడే జన్మల వాసనలు అన్నీ నశించినాయి కదా. ఈ సంసారం నిజం అనుకోవట్లేదు కదా ఆడు. ఇంకా ఆడికి ఆగామి లేదు, ప్రారంభం లేదు, సంచితం లేదు. నామరూపాత్మైన ఈ జగమంతా మాయ అనేది తెలిసాక ఆ జగత్తు తానే తన యొక్క స్వరూపం అనేది తెలిసింది. భ్రమలో లేడు. జగత్తంతా అసత్యం అని తెలుసు. ఇదంతా మాయా ప్రభావంతో ఉందని తెలుసు. జగత్తు కూడా బ్రహ్మస్వరూపం అనేది తెలుసు. బ్రహ్మం తప్పనించి వేరొక వస్తువు లేదని ఆడికి తెలుసు. దృఢచిత్తంతో ఉంటాడు జ్ఞాని. పూర్వజన్మ కర్మలు ఏంటి అవన్నీ వాసనలు ఎన్నున్నా సరే వేగించనిస్తున్నలాగా మొలకెత్తావు. ఇంకా వాడికి ఇంకా ఏమీ ఉండవమ్మా. ఊరికే అలాగ బతికేస్తాడంతే. ఊరుకుంటాడు. అజ్ఞానికంటే మొలకెత్తుంది తప్పించి జ్ఞానికంటే మొలకెత్తుంది. వాసన రహితంతో ఉన్నప్పుడు ఆలోచనలు ఏమీ లేవు కదా. ఊరికేదో ఆ టైంకి భగవంతుడే మాట్లాడేస్తాడు లోపలండి. భగవంతుడు మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. తెలియకుండానే మాట్లాడేస్తాడు. చక్కగా ఆనందంతో ఉంటాడు. వాళ్ళు ఏమనుకున్నా ఏమీ ఉండదు. ఊరుకుంటాడు అంతే. చిత్తవృత్తి నశించింది కదా, క్షీణించిపోతుంది. అఖండమైన పరమాత్మగా ఆనంద స్వరూపంగా బ్రహ్మజ్ఞానంతో ఉంటాడమ్మ యోగి. ఇంకాడికి దుఃఖం అని ప్రపంచ భోగాలని ఏమి ఉండదు. కానీ మామూలుగానే ఉంటాడు. మామూలుగా ఉండకపోతే సాధు వేషం వేసుకున్నావా ఏంటి? నేను మరి మామూలుగా లేనా? పైకి మామూలుగానే ఉన్నాను, లోపలంతా నాతోనే ఉన్నాను. ఈ వేషం అందరికీ తెలియాలా? పిచ్చదు అనుకోవాలా? గృహస్థు పిచ్చదని ఎంచుకనుకోవాలి. గృహస్థుగానే ఉండాలి. అన్ని ధర్మాలు చేయాలి. అందరిలోనే ఉన్న పరమాత్మను చూడాలి తప్పించి నీ వేషం కూడా నీకెందుకే? నా వేషం గురించి నీకెందుకు? నీ వేషం గురించి నాకెందుకే? అందరం
గృహస్థులుగానే ఉందాం. సత్సంగులు అందరూ వేషాలు ఏమీ పీకెక్కలేదు. నువ్వు సాధువేంటి సాధువేషానికి వేసుకోవటానికి? నువ్వు గృహస్థు ధర్మాలు నిర్వర్తించు. జ్ఞానమైన వాడు ఇంకా ప్రపంచ భోగాలు కూడా ఉండదు, ఆశించదు, వదలడు. అసలు వాడికి ఆ భావనే లేదు. వచ్చినాయని ఉన్నాయని ఏమి ఎలా ఉంటే అలా తటస్థంగా ఉండిపోతాడు. జ్ఞానికి వాసనలు క్షీణించినాయి కదా. దేవాసన లేదు, కీర్తివాసన లేదు, లోకవాసన లేదు, ఏ వాసనలో వాడికి లేవు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నేను అనుభవిస్తున్నాను భావన ఏమీ లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాడు. బ్రహ్మే అన్ని చేయించాలి, బ్రహ్మే అనుభవించాలి అన్న భావంతో ఉండిపోతాడు అంతే. జ్ఞానికి ఏ వాసనలు ఉండవు. ఈ జగత్తంతా సత్యం అనుకుంటాడు, మామూలు లోకవాసనలో ఉన్నాడు. జగత్తంతా భోగభాగ్యాలతో ఉన్నదంతా నిజం అనుకుంటాడు. అజ్ఞాని సుఖం దుఃఖమును ఇవన్నీ నిజం అనుకుంటాడు. మనకి జ్ఞానం అలవాటయ్యాక ఏమవుతుంది? మరి ఈ జగత్తంతా జ్ఞానికి అసత్యంగా తెలుస్తుంది, అశాస్త్రంగా తెలుస్తుంది, మిథ్యని తెలుస్తుంది. సమస్తము తాను అయ్యి ఉండి నడిపించున్నాడనేది తెలిసి తనతో తానుగా ఉండిపోతాడు. అది బ్రహ్మత్వం సిద్ధించడం అంటే. సర్వవ్యాపకమైన బ్రహ్మంతా నిండి ఉంది. తన అంశగా భావించి బ్రహ్మంలోనే ఉండిపోతాడు. జ్ఞానికి తానే బ్రహ్మం, జగత్తు బ్రహ్మమే. జగత్తులోని అన్ని బ్రహ్మమే, భిన్నంగా ఏమి ఉండదు. కోరదగిది కానీ కోరేది కానీ ఏముండదు. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. దేహభావన ఉంటే మనస్సు ఉంటే అవన్నీ. కానీ జ్ఞానైన వాడికి వాసనలన్నీ క్షీణించి ఇంకేముంటుంది? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండిపోతాడు. ఊరికి అలా ఉంటాడు అంతే. అనుభూతితో ములుగు తేలుతా ఉంటాడు. తానే పరబ్రహ్మ అనే అనుభూతితో ఉండిపోతాడు. అద్వైత స్థితితో ఉండిపోతాడు. జ్ఞాని యొక్క భావనలన్నీ ఎలా ఉంటాయి? సహజంగా ఉంటాయి. బ్రహ్మానుభూతితో ఉండిపోతాడు. హాయిగా ఏ భావన ఉండదు, ఏ వాసనలు ఉండవు. కీర్తి వాసనని కానీ ధన వాసనని కానీ ఆ వాసనాత్రయం గొడవే ఉండదు. కీర్తి అయ్యి కావాలంటే రజోగుణమే కదా. మాకు కీర్తి కావాలనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు ఇచ్చావా? నేను బ్రహ్మని శుభ్రంగా ఉంటున్నాం. అడిగిన వాళ్ళకి ఈ మధ్య అంటే అందిస్తున్నాం. కానీ చిన్నప్పటి నుంచి మేము చెప్పేసామా ఏంటి? వయసు వచ్చింది, అడిగిన వాళ్ళకి అందిస్తున్నాం. వయసు లేనప్పుడు ఏమీ అనిపించినప్పుడు ఏదైనా అనుకుంటారు. మనకెందుకు కీర్తి కావాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలే చెప్పొచ్చు. జ్ఞానైన వాడికి ఏ వాసనలు ఉందో సమస్త వాసనలు కూడా క్షీణింతాయి. అంతా పరమాత్మగానే ఉంటుంది. ఇదేం నేను కాదు, నేను ఆత్మ చిన్నప్పటి నుంచి తెలుసున్నా. ఎవరికైనా చెప్పేసామా ఏంటి? అన్ని రహస్యంగానే ఉన్నాం. ధ్యానమే రహస్యంగా చేసుకున్నాం. ఆనాటి నుంచి నేను పరమాత్మ అన్న భావన నాకు నేను చేసుకోవాలి. కానీ ఊరందరికీ పేరెంట్స్ పెడతానా నేను ధ్యానం చేస్తున్నానని అలా చెబుతామా? జ్ఞానికి వాసనలు ఏమమ్మా క్షీణించినాయి. జ్ఞాన ప్రకాశం చేత నశించిపోయి క్షీణించిపోయి పునర్జన్మ లేదు కదా జ్ఞానికి. ఇంకేమీ వెంటాడు. ఎంతసేపు కూడా తాను పరమాత్మ, అందరూ పరమాత్మ, అంతగా పరమాత్మ. జ్ఞానమే మోక్షం అంటేని ఎక్కడో లేదు. జ్ఞాన యొక్క స్థితే మోక్ష స్థితి. ఎంతసేపు తెలియనప్పుడు కావాలి అని వాళ్ళు అర్థమయ్యాక నేనే బ్రహ్మను వచ్చాక అసలు ఆ భావన లేదు. నేనే బ్రహ్మనే నేను అన్న భావన వచ్చాక ఇంకేముంది? ఆత్మానుభూతితో ఉండేటప్పటికి అజ్ఞానం అంతా నశించిపోయింది. కారణ శరీరం లేదు. ఇదేమో నేను కాదు, నేను ఆత్మ అనుకోవటమే. భగవంతుని దైవన్న సంసార సముద్రంలో తగులుకోకుండా హాయిగా రిలాక్స్గా ఉంటున్నాం. సంసారం అంతా దుఃఖాలు నిలయం వెళ్ళే వరకు అలాగే ఉంటుంది. ఒకటి కనెక్షన్ తోటే ఉంటుంది. నాకెందుకే, మనం బంధ విముక్తులు అయ్యాం. అదే ఆత్మజ్ఞానంతో ఉంటున్నాం కాబట్టి చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాం. రాగాలు లేవు, ద్వేషాలు లేవు, గుణాలు లేవు. ఊరికే ఏదో మాట్లాడినప్పుడు మాటగానే చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే పెద్దోళ్ళ ఉంటాం. మాకు అన్ని తెలుసున్నట్టు ఏం బయటకి తెలియాలా ఏంటి? ఏమీ తెలియని వాళ్ళలాగే ఎవరేం చెప్పినా వినాలి. లోపల తత్వంలో ఉండాలి. అహంకారం ఏంటి?
ఎంతసేపు నేనుగా ఉంటూ నాకు కావాలి తప్పించి ఎవరేం మాట్లాడినా భజన చేసినా పాటలు పాడినా ఎవరు ఎలా ఉన్నా నేను అన్నట్లుగా అటెండ్ అవుతుంది. ఎవరు ఎలా ఉన్నా నాకెందుకు, నేను పరమాత్మ తత్వంతో ఉంటమే నాకు కర్మఫలాలనే ఆశించను. జ్ఞానాగ్ని వలన సంచితాలు ఆగాములు అన్నీ ఎగిరిపోయినాయి, దగ్ధం అయిపోయినాయి సంపూర్ణంగా. ప్రారంధాలు లేవు. జ్ఞానం వలన అజ్ఞానం నశించేసింది కదమ్మా. వాసన భేదం వదిలిపోయింది, క్షీణించేసింది, భేదం లేదు, వేయించడం ఎత్తనం అయిపోయింది. ఎంతసేపు ఇంద్రియాలతో ఉంటాడు కానీ ప్రపంచ వాసనలు అవి ఉండవు, దేహ వాసనలు అవి ఉండవు. ఊరికే అలా ఉంటాడు. దేహంతో ఉండక ఇంకెక్కడ ఉంటాం, ప్రపంచంలో ఉండక ఇంకెక్కడ ఉంటాం, ఎక్కడ పారిపోతాం? అంతా నేనైనప్పుడు ఆత్మలేంది బ్రహ్మలేంది ఎక్కడుందని పారిపోతాం? గృహంలో ఉన్నాబట్టి, అడవిలో ఉన్నాబట్టి, టౌన్లో ఉన్నాబట్టి, సిటీలో ఉన్నాబట్టి, ఎక్కడ ఉన్నా సరే తనతో తానంటాం. ప్రతి చోట ఆత్మే ఉంది కదా, ఎక్కడికని పారిపోతాం? నాకు జ్ఞానం వచ్చిందని పారిపోతానా ఏంటి? నేను ఇంట్లోనే శుభ్రంగా ఉన్నాను. జగత్తంతా బ్రహ్మాకార స్థితి పొందినప్పుడు ఇంకేమనిపిస్తుంది జ్ఞానికి? బ్రహ్మంతో అలా ఉండిపోతుంది. మనస్సు సంపూర్ణంగానే హాయిగా ఉంటుంది. సదానంద పరమాత్మ నేను అన్న భావంతో ఉండిపోతాడు. జీవన్ముక్త స్థితితో ఉండిపోతాడు. జీవించుండగానే బంధ విముక్తుడు అయ్యాడు కదా, ఇంకా పునర్జన్మ లేదు కదమ్మా. బ్రహ్మస్వరూపం తానే బ్రహ్మంతో ఉండిపోతాడు అంతే. ఇదే విదేహ కైవల్యం అన్నా, మోక్షం అన్నా ఇయే. కర్మ వలన కానీ భక్తి వలన కానీ అందదమ్మా. జ్ఞాన మార్గం ద్వారానే ముక్త స్థితి అందుతుంది. ఆత్మజ్ఞానం వల్లనే ప్రాప్తిస్తుంది. ఎంతసేపు కారణ శరీరం నశించిపోతుంది, మాయా శరీరం నశించిపోతుంది. జ్ఞానం వలన ఇంద్రియ తత్వాలన్నీ మనసు నందు నశించిపోతాయి. ఊరికేదో మాట్లాడతాం. బ్రహ్మాకార స్థితి పొందింది కదా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాసనలు, ఆగామి లేదు, సంస్థాలు లేవు, ప్రారంధాలు లేవు, అన్నీ నశించిపోతాయి. మనసు నుండే నశించిపోతాయి. బ్రహ్మాకార వృత్తితో ఉండిపోతుంది. నేను బ్రహ్మనన్న భావం తప్పించి ఇంకో వేరు భావం లేదు. బ్రహ్మాకార వృత్తితోటే ఉండిపోతుంది. జ్ఞానంతో ఉండిపోతాయి. ఇప్పుడు జ్ఞానంతో ఉండిపోవటం వల్ల వాసన నశించింది కదా, జ్ఞానాగ్ని వల్ల దగ్ధం అయిపోయింది కదా, అన్నీ దగ్ధం అయిపోయింది. హాయిగా ఉండిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ పుట్టడు కదా. బ్రహ్మాకార వృత్తితో ఉండిపోతాడు, బ్రహ్మంలోనే ఐక్యం చెందుతాడు. హాయిగా అఖండానంద స్వరూపంగా మిగిలిపోతాడు. ఎవరి చేత ఏమి ఆడు ఒంటరిగా అలా ఉంటాడు లోపల. బయట ప్రపంచంతో అంతా ఉన్నా సరే ఏ భావన లేదు. బ్రహ్మే, జీవుడే బ్రహ్మ అయిపోయింది. బ్రహ్మనంద ఐక్యం ఉంటుంది. జీవాత్మే పరమాత్మ, జీవన్ముక్తుడే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపంగా మిగిలాడు. ఎంతసేపు కూడా బ్రహ్మజ్ఞానంతో ఉండిపోవాలమ్మా. పరిపక్వతతోటి ఉంటాడు జ్ఞాని. ఎప్పుడు ఎల్లవేళలా కూడా హాయిగా అద్వైత స్థితితో ఉంటాడు. అనన్య భక్తి, నేను బ్రహ్మమును అన్న భక్తితో ఉండిపోతాడు. జ్ఞానయోగం, జ్ఞాని యొక్క అనుభూతి జ్ఞానికే తెలుసు. మానసిక స్థితి జ్ఞానికే తెలుస్తుంది. శరీర స్థితిని ఎక్కువ పట్టించుకోడు కానీ, ఉండి లేనట్టుంటాడు కానీ శరీరాన్ని వదిలేసాడా ఏంటి? ఏది వదలక్కర్లేదు, ఏది పట్టించుకోక్కర్లేదు. ఏది పట్టించుకున్నా అనర్థమే, ఏది వదిలినా అనర్థమే. అలా ఊరకు ఉండిపోవటమే, హాయిగా ఉండిపోవటమే. అన్నీ కూడా ఒక్కటేనమ్మా. నీతో నువ్వు ఉండు. జ్ఞాని అనంత పరబ్రహ్మంతో అలా ఉండిపోతాడంతే. తాను బ్రహ్మంగా అలా ఉండిపోతాడు. తానెవరో తెలుస్తుంది అంతే. బ్రహ్మంగా నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా నా నిదర్శనం. లేకపోతే నాకేం తెలుసు? లేకపోతే నేను మాట్లాడకన్నా, మాట్లాడితే తప్పు కదా ఏమీ తెలియనప్పుడు. నేనే అంతా, నేనే అంతా వచ్చింది కాబట్టి అనుభవం ద్వారా ఒక్కొక్కటే అనుభవించాను కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను. లేకపోతే నాకేం తెలుసు? బ్రహ్మనిష్ఠతో ఎలాగా ఉంట బాహ్య స్పృహ, ప్రపంచ స్పృహ తగ్గించుకుని సేపు ఉండి లేనట్టు ఉంటున్నాం. అనుభూతి అప్పటి నుంచి కూడా
నేను బ్రహ్మను. ముందు దేహం నిజం అనుకున్నాంలే చిన్నప్పుడు. దేహం నేను కాదని తెలిసాక ఇంకంతే. ఆత్మ నేను అనేటప్పటికీ ఆత్మగా మిగిలిపోయాం. ముందు ఏం తెలుసు? అలా నెమ్మదిగా అయ్యే తెలుసు. అప్పుడే కూర్చుంటే స్వామి శివానంద ఫోటో దగ్గర కూర్చుంటేనే ఏమీ లేకుండా బాగుంది అనేది తెలిసాకనే ఇంకా అలా కూర్చోటం మొదలెట్టేసింది. అంటే పూర్వజన్మ సుకృతం కొలిదే అందింది, శాస్త్రానందం అందింది, నిర్గుణతత్వం అందిందమ్మా. హాయిగా నాతోనే ఉండిపోవటం అలవాటైపోయింది. ఇంక ఉనికి లేదమ్మా, ఇంకా భావం లేదు, మనసు పనిచేయట్లేదు. బ్రహ్మార్పణమైన మనసుతో ఉండిపోతుంది అది. స్పృహ, బాహ్య స్పృహ, శారీరక స్పృహ అయ్యి పెద్ద ఉండదు. వృత్తులన్నీ సమాస్థితిలో నశించిపోయినాయి కదా. ధ్యానాభ్యాసం చెయ్యాలి. ధ్యానాభ్యాసం ద్వారా అన్నీ నశింతాయి. మాకు జ్ఞానం వచ్చేయాలి, మాకు జ్ఞానం వచ్చేయాలంటే వచ్చేస్తుందా? ధ్యానం చెయ్యి. ధ్యానాభ్యాసం ద్వారానే అందుతుంది, సమాస్థితి అందుతుంది. ఆ సమాస్థితితో వృత్తులన్నీ నశించిపోతాయి. బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ అన్నీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలన్నీ వాసనలు నశించిపోతాయి. సమాస్థితిలో ఉన్నంతసేపు శరీరంలో ఉండదు కదా. కూటస్థ బ్రహ్మ ఇంకెంతసేపు బ్రహ్మ చైతన్యం తోటి ఉంటే సంసార బంధం లేదు కదా, జన్మల ప్రాప్తి లేదు కదా. బ్రహ్మ చైతన్యంగా ఉండిపోవాలి. ఇంకా బంధం లేదు, దుఃఖం లేదు, హాయిగా ఉన్నారు. దుఃఖం అంటే మన మనసును కించపరుచుకుని ఎంత బాధే, కష్టపెట్టమే దుఃఖం. హాయిగా ఉన్న సుఖాన్ని వదిలి దుఃఖం పట్టుకున్నాం. అవిద్యా క్షేత్రంతో ఉన్నాం. అవిద్య అంటే అజ్ఞానం, కారణ శరీర ప్రభావం. అదిని తమోగుణ లక్షణమే, ఇంకే భావన లేదు. సత్యవస్తు బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మమయమైపోయి ఇంకా దుఃఖం నశించిపోతుంది. జగత్తు బ్రహ్మం, అంతా బ్రహ్మే. ఇంకా ఈ భూమి, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం అన్నీ బ్రహ్మే అని తెలుసుకున్నాక ఇంకేముంది? దుఃఖం నశించిపోయింది. దేహం నేను అనుకోవటం వల్లనే కదా దుఃఖం వచ్చింది. దుఃఖభూయిష్టమైన ఈ ప్రపంచ విషయాలన్నీ నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ సుఖంగా ఉన్నాయని భావించటం వలన ఇవన్నీ అనర్థం అనేది తెలియదు కదా. భ్రమని తెలియక ఏడ్చింది. దేహం నేను, దేహం నేను. ఇప్పుడు దుఃఖాలు వదిలేసింది, హాయిగా ఉంది. చక్కగా నేను పరమాత్మని భావించింది. శరీర ధ్యానం వదిలింది. నేను భగవంతుడిని అనేటప్పుడు సమస్త కర్మలో దుఃఖాలు అన్నీ వదిలిపోయింది. నేను పరమాత్మని, నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఎంతసేపు రాగక్లేశం, ద్వేషక్లేశం ఇవన్నీ మనకి ఎందుకే? అనురాగం వస్తువుల మీద, అన్నిటి మీద అన్నీ నశించిపోతే ఒక వస్తువు కొన్నాక నశించా. మనం పుట్టాం, మనం వెళ్ళిపోవట్లేదు. ద్వేషించేదేంటి? ఏ వస్తువైనా తానే. ప్రతి వ్యక్తి తను తాను ప్రేమించుకుంటాడే. మరి ఏంటి ఆలోచించు? మిగిలిన వాళ్ళు ప్రేమిస్తాం. మనం బ్రహ్మంగా ఉండబట్టి అంతా బ్రహ్మంగా ఉండబట్టి మనకు ఇంక జన్మలు లేవు. తను తాను ప్రేమించుకుంటే అగ్నివేశం అంటే తను తాను ప్రేమించుకోవటం వల్లనే మరణస్థాన్ని భయం, దుఃఖం కలిగిస్తాను. తాను ఎన్నటికీ మరణించకుండా ఉండాలని, శాశ్వతంగా నిలిచిపోవాలని సమస్త ప్రాణులకి ఇది సహజమైన కోరికమ్మా. మరణం అంటే భయం. మరణించకుండా ఉండాలనే కోరిక ఎలా సంభవిస్తాయి? ఎలా సంభవించింది? ఎందుకంటే దేహం నేను అనుకోబట్టి మరణానుభవం పొందలేదు కదా. అయినా సరే దేహం నేనన్న భావంతో ఉండటం, పుట్టిన దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోయే వరకు ఏదో అనిపించేద్దాం, ఏదో అనిపించదు. ప్రతి జీవికి జన్మలో ఖాయం దేహభావన ఉన్నవాడికి అని తెలియలేదు పాపం. నేను పరమాత్మ, నేను పరమాత్మ అంటే ఖాయం కాదని తెలుస్తాను. మరణం అంటే భయం, అందు గురించే పాపం తెలియక. నువ్వు పుట్టావు, మరణంతావు, నీకెందుకే మరణ భయం? నీకెందుకే? అజ్ఞానులకు మరణ భయం ఉంటుంది. చక్కగా ఆనందంగా ఉంటాడు జ్ఞాని. మరణ భయం ఏమీ లేదు. నేను ఎన్నటికీ సావకుండా ఉండాలని కోరుతారు పాపం. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అన్న భావన లేకే కదా దుఃఖం ఎలా వచ్చింది?
ఎలా ఉంది దుఃఖం అంటే ఇవన్నీ సంపదలు, ఇవన్నీ నష్టాలు, ఆప్తుల మరణం, రోగ బాధలు, తీరిన కోరికల వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. పరిశీలించు నువ్వు. తన వారు మరణింటే దుఃఖం, తన సంపద దూరం అయితే దుఃఖం, తనకు ప్రియమైన వస్తువులు పోతే దుఃఖం, మనుషులు కానీ లభించకపోతే దుఃఖం, తన వాళ్ళు కోరికలు తీరకపోతే దుఃఖం, శత్రువుల వల్ల కలిగే క్రోధం, అయిష్ట వస్తువులు దుఃఖం. ఎంతసేపు క్రోధంతో ద్వేషం వచ్చేస్తుంది. నాకు లేకుండా వాళ్ళకుందా అని ద్వేషం, అవమానం, నిందలు, పేర్లు, ఇంక ఒకటేంటి అన్ని భావాలు, కర్తృత్వం, భోక్తృత్వం వలన దుఃఖాలే మనకు కలుగుతున్నాయి. మరణ భయం సామాన్యంగా అందరూ అనుభవించే దుఃఖమే. అదే అభినివేశ క్లేశము అన్నారు మహానుభావులు. సేపు జన్మ దుఃఖం, జరా దుఃఖం, బాల్య దుఃఖం, రోగ దుఃఖం, మరణ దుఃఖం, ఈ దుఃఖాలన్నిటిని ఆలోచిస్తే దేహం నేనన్న భావన ఉన్నవాడికి ఎన్ని ఉన్నాయి. జన్మ దుఃఖం నేను నిజం అనుకున్నాను కదా, గర్భనరకంలో పడి వచ్చాను కదా కారణ శరీరంతో. గర్భనరకానికి నేను వెళ్ళను అనుకుంటే, నేను బ్రహ్మాన్ని అనుకుంటే జన్మ దుఃఖం ఉంది. ఈ రక్త మాంసాల్లోని మాలమూత్రాల్లోని ఉండి పాపం నెలల తరబడి గర్భంలో ఉండిపోయాం. చేయమైన నరకాన్ని అనిపించాం. గర్భంలో ఉండి సమస్త జీవరాశుల గర్భంలోని పుడతా సత్తా అలా ఉండిపోవటమే. ఆ దుఃఖాన్ని తొలగించుకో. మా జన్మ దుఃఖం తగ్గుతుంది. నువ్వు పరమాత్మ అంటే జన్మ దుఃఖం తగ్గుతుంది. బాల్య దుఃఖం అంటే తెలుసు కదా, ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలుసు. పిల్లలు పాపం పేసలకి మలమూత్రాల్లో అలాగా పొరలాడుతూ ఉంటారు, ఇతరుల సహాయాన్ని అర్థించారు. పాపం బాల్యంలోని ఎంతసేపు తాను బ్రహ్మనని తెలియదు కదా, అవిద్యా క్లేశంతో ఉంది. రోగం దుఃఖం, ఇంకా అసలు రోగాలతోటి నేను అనుభవిస్తున్నాను ఏడిపే. రోగం శరీరానికే కానీ నాకు లేదని తెలియదు కదా. దేహం నేను అనుకోబట్టి రోగ దుఃఖం వచ్చింది, జరా దుఃఖం, తీరిన కోరికలతో, అనుకూలించిన పరిస్థితులతో శరీరాలన్నీ శిథిలమై ఇతరుల సహకారం లభించిన స్థితిలో ముసలితనంతో ఇంకెంతకన్నా ఏముంది? ఆ దుఃఖానికి ఎంత ఉందా? అలా ఉండిపోతా. మరణ దుఃఖం, ఇంకా మరణ దుఃఖం అంటే తీరదు. తను మరణించాలని భయం. ఇతరులు మరణించేనేమో రాగట్లేదు, తను మరణించేటప్పటికి ఇంకా దుఃఖం. అవిద్య ఇదంతా నిత్యం అనుకోండి బట్టి కారణ శరీరం భ్రమలు ఇవన్నీ. మూల కారణం ఏంటంటే కారణ శరీరం నేను అనుకోవటం వలన, ప్రపంచం నిజం అనుకోవటం వలన, బంధాలు నిజం అనుకోవటం వల్లనే కదా ఇలాంటి దుఃఖాలు కలుగుతున్నాయి. బంధం లేదు, దుఃఖం లేదు. నేను పరమాత్మని చక్కగా ఉండిపో. జీవుడు బ్రహ్మమే అన్నది గుర్తింపులో ఉండి జీవ బ్రహ్మైక స్థితితో ఉండిపో. అనంతమైన జన్మలను, సమస్తమైన దుఃఖాలను కలుగజేసి కేవలము కారణ శరీరమే అని తెలిసింది. ఇంకా నీకు ఇంకో దుఃఖం దేని ఎందు ఉండదు, కారణ శరీరం ద్వారానే ఉంటుంది. అమ్మా ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం తెలుసుకో, నీకు దుఃఖాలు లేకుండా ఉంటావు. ఇది ఆత్మ, ఇది అనాత్మ. నిర్గుణంగా, నిరాకారంగా, అవ్యక్తంగా ఉండేదాన్ని బ్రహ్మం అన్నాం. బ్రహ్మం అంటే సృజనాత్మకమైన శక్తితో ఉంటుంది. శక్తి స్వరూపం. చిత్తు శక్తి అంటే మాయ అంటాం. శక్తి అంటే మాయ. సృజనాత్మకమైన శక్తి అంటే భగవంతుడు. బ్రహ్మం యొక్క సృజనాత్మకమైన శక్తితో ఉండి ఈ శక్తిని మాయతో ఉండి మూల ప్రకృతి అంటున్నాం దీన్ని. అపరా ప్రకృతిని, అవిద్యని, అజ్ఞానం, చీకటని, అసత్తని, అనాత్మని, మిథ్యని, దృశ్యని, క్షేత్రని అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అంతసేపు బ్రహ్మం అంటే పురుషుడు, పరాప్రకృతి, విద్య, జ్ఞానం, వెలుగు అన్ని దానికి వ్యతిరేకమైనవి అన్నమాట. ఆత్మ, సత్తు, సత్యం, ద్రష్ట, క్షేత్రజున్న దాన్ని బ్రహ్మానికి పర్యాయ పదాలు. మరి మాయను బ్రహ్మాన్ని వేరుపరచడం
ఎలాగా మాయ ఇట్టిది అట్టిది అని నీకు రోజు రోజుకి నీ బ్రహ్మత్వంతో అందుతుంది. నేను పరమాత్మ అన్నప్పుడే తెలుస్తుంది. బ్రహ్మానుభవం కలగనంత వరకు నీలో ఉన్న చైతన్యం చుట్టూరు ఆవరించిన అవిద్య తొలగనంత వరకు నీకు నువ్వు మాయని బ్రహ్మాన్ని తొలగించలేవు, వేరే చేయలేవమ్మా. ఇదంతా నిజం అనుకునేవాడికి ఏం తెలుస్తుంది చెప్పు? తినాలి శ్రవణ మనన నిధిధ్యాసులతోటి పక్కా నేను ఆత్మని ఇదంతా అనాత్మ అని విడదీయటం అర్థమవుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసులతోటి ఆత్మనాత్మ విచక్షణ తెలుస్తుంది. ఇది వేరు ఆత్మ, అంతా ఆత్మగానే చేసేస్తాం. అనాత్మ కూడా ఆత్మ అయిపోతుంది. పాలు నీళ్లు రెండు కలిసిపోయింది, ఇంక రెండు అనాత్మ లేదు ఆత్మ లేదు, అంతా బ్రహ్మ విద్య ద్వారా పరమాత్మతత్వం తెలిసింది. శరీరమేమో అనాత్మ, శరీరే ఆత్మ. మరి శరీరమే ఆత్మ, శరీరియే ఆత్మ, శరీరమే అనాత్మ, దేహమే అనాత్మ, దేహియే ఆత్మ, క్షేత్రమే అనాత్మ, క్షేత్రజ్ఞుడే ఆత్మ, అవిద్య అనాత్మ, జీవుడే ఆత్మ అని తెలియాలి. మాయాజనకమైన సృష్టి అనాత్మ, అంతర్వ్యామిగా వ్యాపించున్న బ్రహ్మ చైతన్యమే ఆత్మ, మూల ప్రకృతి అనాత్మ, బ్రహ్మమే ఆత్మ అని ముందు ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు మనకి తెలియబడుతుంది. శంకరాచార్యుల వారు ఈ 4 చెప్పారు. మరి సాధన చతుష్టయ సంపత్తి ఆత్మ అనాత్మ ముందు తెలుసుకోవాలి విచక్షణ జ్ఞానంతో. నువ్వెవరు ఏంటి, నువ్వు ఆత్మ కదా, ఈ అనాత్మగా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ప్రపంచం అనాత్మ, నీలో ఉన్న భగవంతుడు ఆత్మ. ఇలాగా ఇది ఆత్మ ఇది అనాత్మ అని ఆత్మతత్వంతో తెలియపెడతాం. సకల చరాచర జగత్తు మాయ ద్వారానే ఉంది. అనాత్మ అంటే ఆత్మకాంది అని అర్థం. ఆత్మకాంది అనగా బ్రహ్మ చైతన్యం కానీ మాయాజంత స్వరూపం అని గ్రహించు. మహానుభావులందరూ ఇలా చెప్పారు. ఈ జగత్తంతా కూడా శక్తి యొక్క సమ్మేళనమే కదా అని చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలుగునంత వరకు కూడా ఆటంకపరిచేస్తుంది మాయ. బ్రహ్మం తెలిసాక చక్కగా ఉంటుంది. మాయ యొక్క స్థావరం గురించి మనకు తెలిసింది, బ్రహ్మ చైతన్యం గురించి తెలిసింది. మాయ బ్రహ్మంలో ఉంది అని తెలుస్తుంది. ముందు విడదీసి దాన్ని చక్కగా దివ్యంతో ఉండాలో మనం తెలుసుకున్నాక ఆ తర్వాత మాయపై బ్రహ్మ యొక్క ప్రభావం, లోనున్న బ్రహ్మ చైతన్యం ప్రభావంనే మాయారూపంలో శరీరంలోని 24 తత్వాలుగా పనిచేస్తానని తెలుస్తుంది. అంతే, బ్రహ్మ చైతన్యమే అంతా నిండి ఉందని తెలుస్తుంది. శరీర పరికరాలని ఊరికే విభజించి మనం ఏంటి ప్రతిదీ బ్రహ్మ చైతన్యంతో కదా, ఇవన్నీ సాక్షిభూతులుగా ఉండే కదా జరుగుతున్నాయని తెలుసుకోవాలి. బ్రహ్మ చైతన్యంగా మిగిలిపోవాలి మనం. మాయతోటి ఏమీ లేదు. మాయ అంటేనే మాయమయ్యేది. కారణ శరీరం అమ్మా, అవిద్యమ్మా జీవుని కప్పించింది. తాను పరమాత్మ అనే విషయం మరిపించేసింది. శరీరమే తాను అనుకుంటుంది. శరీర ధ్యాసతో కలుగుతుంది. ఇంకా కలుగుటం ఏంటి? ఇంక 24 గంటలు దేహవాసనతో, లోకవాసనతో, కర్తృత్వ భోక్తృత్వంతో నేను దేహాన్ని ఏడుతూ ఉంటుంది. హాయిగా మనకు జీవుడే దేవుడని తెలిసింది. జీవుడే బ్రహ్మం. మాయపుర తొలగించుకునేటప్పటికీ జీవుడే బ్రహ్మం అని అర్థమైంది మనకి. హాయిగా అన్ని అవతారాలు బ్రహ్మే కదా. చక్కగా మాయకు లొంగకుండా మాయను ఆధీనం చేసుకున్నాడు పరమాత్మ. మాయకు వేరే ఉనికిలేదు, బ్రహ్మమే అంతా అనేది తెలియబడ్డది. బ్రహ్మ చైతన్యం నుండే చైతన్యాన్ని పొంది సృష్టిగా పరిణమించాడు. మరి మాయ కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పొచ్చు. అంతా శుద్ధతత్వంతో హాయిగా ఉండిపోయాడు.
బ్రహ్మ చైతన్యమే భగవంతుడు. ప్రతిబింబం కాదు, స్వయం ప్రకాశమైంది బింబమే భగవంతుడు. చక్కగా సర్వవ్యాపకత్వంతో స్వయం జ్యోతి స్వరూపంతో స్వయం ప్రకాశంగా శుద్ధ చైతన్యంతో ఉండిపోయాడు. ఇది కథ కాదమ్మా. కథ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కథ కాదు. ఎంతసేపు ఆత్మతత్వాన్ని అనేక రకాలుగా చెప్పుకుంటే అనేక జన్మల నుంచి ఉన్న వాసనలన్నీ నశించడానికి అనేక జన్మలతో వచ్చి వచ్చి ఉన్నాం కదా. ఇప్పుడు ఆ వాసన నశించాలని చెప్పిందే చెప్పుకుంటున్నాం. చక్కగా అవిద్యనే కారణ శరీరం అంటామమ్మా. ఎంతసేపు వేసుకొచ్చింది కదా మూటలో, అవిద్యే కారణ శరీరం అంటే ఏమీ లేదు, బ్రహ్మమే అంతగా ఉంది. చక్కగా శరీరంలో ఉన్న చైతన్యం సాక్షాత్తు పరబ్రహ్మమే, దేహం నేను కాదు అని ముందు భావనని మొదలుపెట్టు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతా, బ్రహ్మభావాన్ని సహజస్థితి అయిపోతుంది. అదే ముక్తి అంటేని. ముక్తి అంటే ఎక్కడో లేదు. బంధం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి ఆలోచించు. జీవుడు పరబ్రహ్మే. మరి ఏంటి, మాయావరణం లేనివాడేమో బ్రహ్మ అయ్యాడు, మాయావరణం కలిగిన వాడేమో జీవుడు అయిపోయాడు. జీవుడే ఈశ్వరుడు, అవిద్యావరణం కలిగిన వాడు జీవుడు. సమస్త జీవుల్లోని జడమైన శరీరాల్లో ఉన్న బ్రహ్మ చైతన్యం చుట్టూ దట్టమైన అవిద్య పర్వాలే వ్యాపించి ఉంది. దాన్నే అవిద్య కోసం అంటారు. మాయ అనే పొరది కారణ శరీరం. ఆనందమయ కోసం మా లేట అజ్ఞానం. ఏంటో ఏది చూస్తే అది ఆనందం పడిపోతుంది. ఏ వస్తువు చూస్తున్నాను ఆనందం అంటుంది. అది నిత్యానందం తెలియదు కదా దానికి, బ్రహ్మానందం తెలీదు, బాహ్యానందం తెలుసు దానికి. ఈ అవిద్య కోసం తొలగించబడినప్పుడు లోనున్న బ్రహ్మ చైతన్యం ప్రకాశం, అప్పుడు జీవుడు పరబ్రహ్మ అయిపోతాడు. అది మనం తెలుసుకునే విషయం. జీవుడు స్వయంగా బ్రహ్మే. అవిద్య కోసం వల్ల కారణ శరీరం వల్ల బ్రహ్మత్వం మరుగుపడిపోయినందువలన అల్పత్వంతో ఉన్నందుకు ఎంతసేపుని పాపం దేహం నిజం అనుకున్నందుకు భగవంతుడుగా లేకపోయాడు. ఆ తర్వాత తెలుసుకున్నాక జీవుడు దేవుడు ఒక్కటే. జీవులన్నీ పాపం జన్మలు ఎత్తుతా పుడతా సత్తా ఒక దేహం నుండి ఒక దేహంలోకి ప్రవేశించా కాలచక్రంలో పడి కొట్టుకుపోతా ఉన్నాయి. ఇంకొప్పుడు అది లేకుండా మనం చేసుకుందామనే కదా. నేనే బ్రహ్మనే నేను అనుకుంటా జీవితాన్ని సార్థక చేసుకుంటా. సమస్త శరీరాల్లో ఉన్న జీవుడే బ్రహ్మ చైతన్యం. బ్రహ్మ చైతన్యానికే జన్మలను ఎత్తటం, నిరంతరం అనేక శరీరాల్లో ప్రవేశించవలసిన బంధం కలుగుతుంది. జీవుడని దానికి మోక్షం పెట్టాం. ఈ జీవుడే మోక్షగామి. జీవుడు బంధం లేకుండా ఉండేటట్టు మోక్షం అయిపోయింది. వాడికి బంధం కలగటం వల్ల జీవుడు అయ్యాడు. కారణ శరీరం తొలగింది, ఇంకేమీ లేదు. సమస్త శరీరాలందు బ్రహ్మే నిండి ఉందమ్మా. సమస్త కర్మలో కూడా వాడే చేయించున్నాడు. సాక్షిభూతుడు. జీవుడికి పాపం పుణ్యం బంధం దుఃఖం ఎలా సంభవించినాయో ఒకసారి తెలుసుకో. శరీరంలోనే భగవంతుడు ఉండగా మోక్షం దూరం ఎలా అయిందో తెలుసుకో. తాను భగవంతుడు అనుకున్నప్పుడు మోక్షం పొందటం ఇంకేముంది, తెలియబడ్డాక మోక్షం. పాపం తెలియక ముందు అంతా నేను జీవుణ్ణి అనుకుంటా ఉంటాడు. మరి జన్మలెత్తవలసిన అవసరం ఉండదమ్మా. ఆలోచించు. కారణ శరీరాన్ని దగ్ధం చేసి నేను బ్రహ్మమునని అప్పుడు జీవుడు స్వయంగా భగవంతుడే. మరిచాడంతే. ఇంకా మరవకపోతే ఆడే చైతన్య స్వరూపం. అవిద్యాపరుతో ఉండిపోయింది, అజ్ఞాన స్వరూపంగా ఉండిపోయాడమ్మా. చీకటి స్వరూపం అయిపోయింది, మోహంతో ఉండిపోయాడు. ఎంతసేపు సత్వ రజస్తమో గుణాలతో ఉండిపోయాడు. ఆవరణ ధర్మంతో ఉండిపోయాడు. విక్షేప ధర్మం అని 2 ధర్మాలు ఉన్నాయి కదా. పాపం తమో గుణ ప్రభావం వలన అలా అనుకుంటున్నాడు, దేహం నేను అని. తన పరబ్రహ్మని జ్ఞానాన్ని మర్చిపోయాడు, తెలియలేదు.
బ్రహ్మ విషయం మర్చిపోవటం వల్ల జీవుడిగా ఉండిపోయాడు. మాయా ప్రభావం వలన ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకున్నాడు. ఈ జగత్తు శరీరం సత్యమని బ్రహ్మతో ఉండిపోయాడు. ఇంకా అస్సలు నేను ఇలా నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, ఇలా అనుకుంటా విద్యా కవచంతో జీవునికి శరీరం లేదు, చైతన్య స్వరూపమే. కానీ తన చుట్టూ ఉన్న శరీరమే తానని భ్రమించాడు కాబట్టి జీవుడయ్యాడు. నేను నల్లనోడిని, పొట్టుని, సన్నంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇంద్రియాలు ఇలా ఉన్నాయి, ఇదే సదా కర్తనే భోక్తనే అనుకుండేటప్పటికీ అది జీవుడిగానే ఆరోపింపబడుతున్నాను. అహంకారం ధ్యానంతో శరీరం నేను దేహాత్మ భావన వలన శరీర తాదాత్మ్యం చెందినందుకు బ్రహ్మ వలన జీవుడు బ్రహ్మస్వరూపాన్ని కోల్పోయాడు. తాను అల్పుడు అనుకుంటున్నాడు. ఎంతసేపు కారణ శరీరంతో ఉండి, తమోగుణంతో ఉండి, ఆవరణ శక్తితో ఉండి చక్కగా నేను జీవుణ్ణి అనుకుంటున్నాను. కాదు, తొలగించుకో. సత్యవస్తమైన బ్రహ్మం నేను అని అభావం చేయి, తానే పరబ్రహ్మం అవుతుంది. జగత్తు బ్రహ్మం అని తెలుసుకున్నాం. ఈ దేహమే నేను కాదు, నేను పరమాత్మని అన్న భావంతో ఉండిపో. చక్కగా మాయాపరణ తొలగిపోతుంది, కారణ శరీరం నశించిపోతుంది. ఎంతసేపు జగత్తెందు శరీరం నందు మోహం పెట్టుకోకమ్మా. మోహం పెట్టుకుంటేనే కదా ఇది ప్రియం, ఇది అప్రియం అని, రాగద్వేషాలని, సుఖ దుఃఖాలని, స్వార్థని, ప్రేమ అని, దయని, వాత్సల్యం, సంతోషం, విచారం, అబ్బాయి ఎన్నున్నాయో, తృప్తి అని, అసంతృప్తిని, ఇవన్నీ మనస్సు వికారాలు. విషయవాసనతో ఉండిపోయింది, కామక్రోధలో మోహమద మత్సరాలతో ఉండిపోయింది. ఇంకా అసలు దీనికి మనస్సు ఎంతసేపు వ్యాపించేసి అన్నీ నేనే చెప్తున్నాను అన్న భావంతో ఉండిపోయింది. నేను పరమాత్మ అన్న భావంతో ఉంటే హాయిగా ఉంటుంది. శివత్వం పోయింది, బ్రహ్మత్వంతో ఉండిపోయింది. సత్వం తోటి ఉండిపోయాడు, మాయపరను తొలగించేస్తున్నాడు, హాయిగా ఉండిపోయాడు. జీవుడు అనాదిగా అనేక వాసనతో ఉండిపోయింది. దేహవాసన, ధనవాసన, కర్తృత్వ భోక్తృత్వ వాసన, స్త్రీ వాసన, కీర్తివాసన, శాస్త్రవాసన, లోకవాసన, వాసనతో ఉండిపోయాడమ్మా. దేహవాసన అంటే ఈ దేహం నేను, ఈ దేహం నేను, అందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, అబ్బా దీన్ని తిండి పెట్టి భలే ఉంచుతున్నాను, ఇంక ఇదే దేహం పని. దేహవాసన, దేహభావంతో ఉంటమే దేహవాసన. కారణ శరీరం వలన అలా అనిపిస్తుంది. బ్రహ్మం మాయ ఎంత అనాదో, కారణ శరీరం కూడా అంత అనాదే. స్థూల సూక్ష్మ శరీరాలు ప్రళయంలో నశింతాయి, కానీ కారణ శరీరం మాత్రం ఎన్ని ప్రళయాలు సంభవించినా నశించదంట. హాయిగా నీవు పరమాత్మ అన్న భావంతో ఉంటే నశించింది. దేహవాసన అనాది అనంతంగా ఉండిపోయింది. అందు గురించి నేను నడుస్తున్నాను, నేను నిలబడుతున్నాను, నేను ఇల్లు కట్టాను, నేను మేడ కట్టాను, నా భార్య ఇలాగా, నేను ఇలా తింటున్నాను, నేను ఇలాగా వస్తువులు ధరింటున్నాను, నేను ఎంత ఐశ్వర్యంతును అనుకుంటా, కర్తృత్వం, భోక్తృత్వాలు ఇవన్నీ నాయే అనుకుంటా ఉండిపోయింది. దేహవాసనతో ఉండిపోయింది, ధనవాసనతో ఉండిపోయింది. ఎంతసేపు ఉన్నంతసేపు నేను తెగ సంపాదించేస్తున్నాను, ఈ దేహం నాదే, ఈ ధనం నాదే, నేను దేహాన్ని సుఖపెట్టేస్తున్నాను, ఈ ధనం సంపాదించడం వల్ల ఎంత సుఖపడిపోతాను. ఇంకా ధనవాసనతో ఉండిపోతున్నాం. వాసన, కీర్తి, అయ్యో బాబు నాకు ఇంకెంత అయ్యనే ఎంత గొప్ప, నా దేహం అందరికంటే విలువైంది, ఘనమైంది, అధికమైంది అని కీర్తి. నేను ఎంత గొప్ప అని కీర్తి సంపాదించుకోవాలని కోరికే కీర్తివా. ఎంతసేపు కీర్తి సంపాదించేస్తామని ఏం సంపాదించాలో తెలియదు. కీర్తి అన్నాళ్ళు ఉంటుంది. లోకవాసన, శాస్త్రవాసన అంటే నాకు అనేక పుస్తకాలు చదివేశాను నేను, ఇంకా అన్ని శాస్త్రాలు వచ్చు, ఇన్ని శాస్త్రాలు వచ్చు, అయ్యి బాబాయ్ నేను ఎంత గొప్పని అని శాస్త్రవాసనతో ఉంటుంది. లోకవాసన అంటే ఎంతసేపు అన్నీ కూడా నేనే అనుభవిస్తున్నాను, అన్ని కోరికలే.
వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను, సమస్త విషయాలు నేనే చేసుకోగలుగుతున్నాను. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, కర్తృత్వ వాసనలు అన్నీ కలిపి మనస్సుగా మిగిలిపోయింది. అంతసేపు కారణ శరీరం అంటే ఇదే. అంతే, కర్మ ఫలితాలు తెలుస్తున్నాయి కదా. ఈ అన్నిటితో ఉంటే మానవుడు పుట్టిన మొదలు మరణించే వరకు అనేక కర్మలు చేస్తుంటాడు కదా. ఒకటా రెండా, అనేక కర్మలు. ఆ కర్మ జరుగుతూ పూర్వం ఇది ఆలోచన రూపంలో ఉంది. ఆలోచన కలుగుట పూర్వం ఆ కర్మ బీజ రూపంలో వాసనగా, కోరికగా మనసులో నిక్షిప్తం అయింది. ఆ విధంగా ప్రతి కర్మ బీజ రూపం నుండి ఆలోచన రూపంలోనికి, ఆలోచించు ఒకసారి, ఆలోచన రూపం నుండి నువ్వు పనిచేస్తున్నావు కదా, అదే క్రియారూపంలోకి మార్పు చెందేస్తున్నావు. లోపల నుంచి అంతకాడి నుంచి వచ్చేస్తున్నాయమ్మా బీజ రూపంగానే. మనసు నుండి నిద్రాణంగా అయిపోయింది. నిద్రాణం అంటే అలా ఉండిపోయింది మనసు. నేను దేహాన్ని అని అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని మనం బ్రహ్మ బీజం ఇస్తాం అన్నమాట. అందు గురించి ఆలోచన రాహిత్యంలో ఉండిపోయింది. పాపం అవి తెలియకేమో ఆ మనసుకి అంతకుముందు తెలియలేదు కదా. ఆలోచన రూపంలో ఉండిపోయటంతో ఇంకా ఆలోచనలే మనస్సు అని తెలిసింది. మనస్సు అంటే ఏమీ కాదు, అది షడ్వర్గాల్ని అదుపులో పెట్టుకోదు పాపం. దయ, ప్రేమ, భక్తి మొదలు గుణాలన్నీ కూడా అట్లా రానివ్వదు. ఇంకెంతసేపు మలినంతో ఉంటుంది. నేను చేశాను నేనే అంటా ఉంటుంది దేహం. నేను అనుకుంటుంది. దైవీ గుణాలు రానివ్వదు కర్మకి. నేను దైవ గుణాలు చెప్తే నాకు పుణ్యవత్తుందని తెలుసుకున్నాక అప్పుడు నెమ్మదిగా దేహవాసన వదిలేస్తుంది. పుణ్యం పాపం కర్మలు ఖాతా పుస్తకంలో జమ పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఖాతా పుస్తకం కూడా వదిలేస్తుంది. ఎందుకంటే నేను పరమాత్మ అనేటప్పటికి ఖాతా జమ అంతా వదిలేస్తుంది. ఆ ఖాతా పుస్తకంలో అన్నీ అనుభవించాలి కదా. ఈ జన్మ మీద అనుభవించడానికి వీలు పడకపోతే ఆ తర్వాత జన్మలకైనా అనుభవించాలి కదా. కర్మఫలానుభవం నిమిత్తం అనేక జన్మలు ఎత్తాలి, అనేక కర్మలు చేయాలి. కర్మ ఫలితాలను ఆశించినందుకు జన్మలు పెంచుకున్నాం. కోరికలు తీరే వరకు ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తుతానే ఉండాలి. కర్మ ఫలితాలు వెన్నంటే ఉన్నాయి కదా. కారణ శరీరం వదిలించేసి, కర్మ ఫలితాలని వదిలించేసి, మాయాస్వరూపమైన అవిద్య కవచాన్ని వదిలించేసి, నేను పరమాత్మని, నేను కోట్ల కొద్ది జన్మలు ఎత్తను, నేను భగవంతుణ్ణి అన్న భావంతో వదిలించేసి, కారణ శరీరం వాసన అర్థమైంది కదా. అన్ని వాసనలు మలిన వాసనలు అన్నీ వదిలించేసి శుద్ధవాసనగా ఉండేటప్పుడు దేవుడే. అది జీవ బ్రహ్మైక స్థితి. జీవుడు ఎప్పుడైతే తాను పరమాత్మగా ఉండిపోయాడో దేవుడైపోయాడు అంతే. చక్కగా సుషుప్తిలో కర్మలు చేసినట్టే ఉంటుంది. సమస్తం కూడా ఏ రకంగానే కూడా బ్రహ్మం తప్పించి ఇంకే రకంగానే లేదు. నేను బ్రహ్మను, అందరూ బ్రహ్మే అని చక్కగా బద్ధుణ్ణి కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని, దుఃఖరహితమైన బ్రహ్మనే నేనని చక్కగా ఉంటాంటే భావరాహిత్యంతో ఇంకేముంది. సత్యతాన స్వరూపుడు నేనే అని తెలిసింది ప్రయత్నపూర్వకంగానే. జీవన్ముక్తులు మనం ఆ బ్రహ్మే నేను అని నిశ్చయించాం కదా. ఇంకా ఏ కాలంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ కూడా ఆడే ఉన్నాడు. సమస్త సంకల్పాలు కూడా పరమాత్మే. అన్నీ మన్ని వాసన, శుద్ధవాసన, ఏ వాసన అయినా భగవంతుడే. మనకంటూ మనం శుద్ధవాసనతో నేను సదాత్ముణ్ణి, అఖండుణ్ణి, పరాపరహితుణ్ణి అని తెలుసుకోవాలి. విశాలమగు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దృష్టివాసన అన్ని మనకెందుకు అని ఆత్మనిష్టగా ఉండిపోవాలి మనం చక్కగా. ఇంకా అంతా భగవతత్వం అనంతంగా ఉంది. అనాది బ్రహ్మం ఒక్కటే సముద్రం వలె ఉంది. నేను భగవంతుణ్ణి, నేను పరమాత్మని అన్న భావంతో ఏకమగు బ్రహ్మనే నేనని భావించాలి. అంతా పరమాత్మే. మనస్సు యొక్క స్థితి పాపం
మూఢత్వం వలన తెలుసుకోలేరు. ఎప్పుడు నశిందో మూర్ఖత్వం, మనోనాశనం ఎప్పుడవుతుందో అప్పుడే ఆత్మస్వరూపం తెలియబడుతుంది. మాయపొర తొలగాలమ్మా, సన్నం తెర అడ్డం ఉంది. జీవుడే పరమాత్మని తెలియబడాలి, శుభవాసనతో ఉండాలి, అప్పుడే తెలియబడుతుంది. వాసనారాహిత్యంతో ఉండాలి. నేను పరమాత్మ అంటే అన్నీ అయ్యే తొలుగుతాయి. శాంతి పదంతో నిరుకల్ప సమాస్థితితో ఉండిపోతాం. చక్కగా స్వయం జ్యోతిగా మనం స్వయం జ్యోతి స్వరూపంలో వెలుగుతున్నాము. సర్వసాక్షిగా ప్రకాశిస్తున్నాం. ఆత్మస్వరూపం చక్కగా ఉండగలుగుతున్నాం. పాపం మాయతో ఆవరింపబడిన వాళ్ళు చూడగలరు కదా. మన హృదయం అంతా పరమాత్మతో నిండిపోయింది. ప్రజ్ఞగా ఉండిపోతున్నాం అమ్మా, చక్కగా ఉండిపోతున్నాం. అన్ని వాసనలు నశించిపోతేనే కదా మన సంకల్పరాహిత్యం అవుతుంది, శాంతి పదంగా ఉంటుంది. ఊరికే ఏదో అన్నట్లు ఉన్నా ఏమీ లేనట్టే ఉంటాం. దృశ్య వస్తువులు మనసు తొలగించేసాం. బ్రహ్మంగా మిగిలిపోవటమే మోక్షం అంటేని. వాసన అన్నిటినీ నిరుకల్ప సమాధి స్థితి వలన ఏమైంది? త్యజించింది. అనాది అనంతరం ఒక ఆత్మేందు బ్రహ్మనిష్ఠుడు ఆనందంగా తన్మయత్వంగా ఉండగలడు. మనసుని ఆత్మేందు విలీనం పరుచుకోగలడు. హాయిగా ఉండిపోతాడు. ఏముందాకి చక్కగా దృశ్య విశేషాలను వదిలించేసుకున్నాడు, శేషించేసుకున్నాడు. ఇదంతా బ్రహ్మే అని తెలుసుకున్నాడు. ఏకరూపంగా ఉండిపోయాడు. మహిమాతి మహిమ గలవాడు భగవంతుడు. సత్తాస్వరూపుడు. ఆత్మపదంతో ఉన్నాడు విజ్ఞుడు. ఆ పరమాత్మ ఏందే మనసు లీనమై నిరుకల్ప సమాస్థితితో ఉండిపోయాడు. ఏ భావంలో లేవు. చక్కగా దుఃఖం ఇంకేముంది? ఎన్నటికీ దుఃఖం లేదు. దేహం నశింతే ఆత్మకు నశింపు లేదు కదా. దుఃఖం ఎందుకు వస్తుంది? మనసు నశించదు. మనసు ఎలాంటి మనసు నశించింది? వాసనలు లేవు, క్షయింపనంత వరకు మనసు నశించదు. తత్వజ్ఞానం లేనంత వరకు కూడా మనోనాశనం కలగదమ్మా. వాసనాక్షయం ఎప్పుడవుతుంది? తత్వజ్ఞానం ఉన్నప్పుడే మనోనాశనం కలుగుతుంది. చిరకాలం అభ్యాసం చేయాలి. నేను పరమాత్మ ఎప్పుడు నేను విద్యార్థిని ఇలా ఉండిపోవాలి. ఆఖరి శ్వాస వరకు నేను పరమాత్మ అన్న భావంతో మిగిలిపోవాలి. అందరి ఆశీస్సులు నాకు అందాలి. ఫలప్రదంగా సుఖప్రదంగా జీవితం వ్యర్థం అవ్వకుండా చక్కగా అలాగ బ్రహ్మంగా మిగిలిపోవాలమ్మ. నేనే నీవు, నీవే నేనని అలాగంతగా బ్రహ్మాత్మగా మిగిలిపోవాలి. దిక్కులకు దిక్కు, కాలానికి కాలం అంతా భగవంతుడే కదా. శాంతంగా ఏకరసంగా ఉన్నాడమ్మా. నేను బ్రహ్మని తెలుసుకోవాలి. హాయిగా అహంకారాన్ని వదలాలి. ఏకరూపుడు ప్రశాంతంగా ఉన్నవాడని తెలుసుకోవాలి. మౌనంగా నా యొక్క ఆత్మ సుఖంతో నేను ఉండిపోవాలి, చక్కగా ఉండిపోవాలి అనేది నిశ్చల స్థితితో ఉండాలి. ఒకసారి అనుకుని మానేయటం కాదు, అదే భావంతో ఉండిపోవాలి. అంతయు ఆత్మే. ఇంక నేను దేన్ని కోరను, దేన్ని త్యజించను అని అసంగ స్థితి ఎందు ఉండిపోవాలి. వాడే జీవన్ముక్తుడు. నేను లేను, ఇతరులు లేరు, వీడు లేడు, ఆడు లేడు, అంతా బ్రహ్మస్వరూపం తెలుసుకోవాలి. సదా అలా భావించినప్పుడే వాడు జీవన్ముక్తుడు అవుతాడు. జీవన్ముక్తుడు అంటే ఉన్నంతసేపు, బతుకున్నంతసేపు జీవన్ముక్తుడు. ఆ తర్వాత విధేయం. సమస్త వ్యవహారాలు చేయకపోయినా ఆత్మేందే స్థితితోటి ఆసక్తుడై ఉన్నాను అంతే. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటంతో చిత్తం నశించిపోయింది. జాగ్రత్త నుండే నశించింది. జ్ఞానంగా ఉండిపోతాం. సుషుప్తావస్థ స్థితిని బోలిన జాగ్రత్త ఎలా ఉంది? సుషుప్తావస్థతో ఉంది, నిస్సంకల్పంతో ఉంది. ఇంకా స్థితి అంతా ఎలా వచ్చిందంటే అభ్యాస యోగంతో వచ్చింది, దృఢపడ్డంది. అదే తురియం అమ్మా. తత్వజనులతోటే తెలియబడుతుంది. ఎంతసేపు దృశ్యంతో కూడిందంతా బంధం. దృశ్యరాయితే మోక్షం అని తెలిసింది కదా. ఆకాశంలో లేదు, ఎక్కడో లేదు. ఆశను నశించిన చిత్తమే మోక్షం. ఆలోచించుకోండి.
ప్రకాశ స్వరూపుడు పరమాత్మ నిత్య జ్ఞానంతో ఉన్నాడు, నిర్మలత్వంతో ఉన్నాడు. ఆత్మను ఆశ్రయించాలి, అంతర్ముఖం అవ్వాలి. ఇంకా ఏ బంధం నిన్ను అంటదు, చక్కగా ఉండిపోతాడు. చంచలత్వం లేదు, వ్యాకులత్వం లేదు. అన్ని విన్నాడాడు, భగవంతుడిగా సాక్షిభూతుడిగా ఉండిపోయాడు. మేల్కొన్న సుషుప్తేంద్రియాలయంలో ఉన్నాడు, సుషుప్తావస్థలై ఉన్నాడు, మేల్కొని ఉన్నాడు, తురియ స్థితిలో ఉండిపోయాడు. ఎంతసేపు ఈ దేహం నిశ్చలంగా అలాగా దేహం ఎలా ఉన్నాడు, నిశ్చలంగా ఉండిపోయాడు. వాక్కులకేమో అందనవాడే కదా ఆయన. మహానుభావుడు ఎలా ఉంటాడు? బ్రహ్మవేత్తలకు బ్రహ్మం కానీ, విజ్ఞానవేత్తలకు నిర్మల విజ్ఞానం కానీ, సాంఖ్యయోగులకి సాంఖ్యయోగులు యోగి కానీ అంతలాగా అందరికీ అందుతా అందరిలో ఉన్నవాడు, అందరికీ అందుబాటులో ఉన్నవాడమ్మా. నీలో ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు, సర్వజీవుల హృదయం నందు హాయిగా ఉన్నాడు, సమస్తం అయి ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. మరి అందరికి వెలిగించి తాను ప్రకాశంతో నిండి ఉన్న పరమాత్మని ఎలా మనం ఏం కోరుతాము? అంతా భగవంతుడైనప్పుడు పరిపూర్ణంగా అలా ఉండిపోవటమే. అధిష్టానమైన పరమాత్మ అంతగా ఉన్నాడు. నిరుకల్ప సమాస్థితిగా మనం ఉండిపోవటమే. బతుకున్న వాళ్ళు జీవేశ్వరులు ఒక్కటే, మా జీవుడే పరమాత్మ అయిపోయాడు. ఆత్మగుణాలు తోటి ఉండటమే, వికారం లేకుండా ఆత్మగుణంతో ఉండటం వలన ఆత్మతత్వం తెలియబడ్డింది. అనాత్మ అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో తెలిసింది. అనాత్మ అంటే నశించిపోయేది, ఆత్మ అంటే నిజమైంది. చక్కగా ఉండిపోతున్నాం నిర్మలంగా, అనంతరూపంగా బ్రహ్మమే నేనని తెలుసుకుంటున్నాం. హాయిగా నిర్వాణ స్థితితో ఉండిపోగలం, నిర్మల శాంత స్వరూపంగా ఉండగలం. వాస్తవంగా ఏదుందో అదేనమ్మా, మనసుకు అతీతంగా ఉంది. బ్రహ్మంతో తన్మయత్వంతో ఉండిపో. నేను పరబ్రహ్మస్వరూపాన్ని మనసుతో ఉండు. నాశరహితమైంది పరమాత్మ, సర్వాత్మకమైంది, అఖండమైందని తెలుసుకో. ఆకాశం వల్ల సూక్ష్మమైందని తెలుసుకో, విశాలమైంది, సర్వవ్యాపి అని తెలుసుకో. ఆ పరతత్వమే నేనని తెలుసుకోవటమే. ఎంతసేపు కూడా నువ్వెవరో నీకు తెలిసింది. గుణ సముదాయం అంతా అనాత్మేనే. ఆత్మ త్రిగుణాతీతమైందని తెలుసుకున్నాం, వాసనారహితమైందని తెలుసుకున్నాం, స్థిరంగా ఉండేదని తెలుసుకున్నాం. వాస్తవమైన జ్ఞానంతో ఉండిపోవాలి. పరిపూర్ణ శాంతి సిద్ధిందమ్మా. మనస్సు ఎంతసేపు కర్తృత్వ భావాన్ని వదలాలి, సమస్త దుఃఖాలని వదిలేసుకో. నేను పరమాత్మని, నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. బ్రహ్మనిష్ఠుడు నిత్యం అంతర్ముఖంగా ఉండిపోవాలి. ఏ కార్యక్రమం చేసినా సరే నేను ఆత్మనిష్టగా ఉన్నాను, నాలో ఆత్మ ఉంది అని అంతరంగా శాంతిని పొందిన వాడు ఇంకా జగత్తును కూడా శాంతంగానే చూస్తున్నాడు. మనకెందుకు పుట్టి పుడుతున్నాయి, పోయిపోతున్నాయి, నివసించినాయి. మనకెందుకు అన్ని జీవులు తన స్వరూపంగా చూస్తున్నాడే, వాడే జ్ఞాని. నేను ఎవరిను, ఈ జగత్తు ఎలా కలిగింది, జన్మమరణాలు ఎట్లు కలుస్తున్నాయి అని విచారణ చెయ్యి. తత్వ విచారణ ద్వారా ఆత్మస్వరూపం తెలుసుకుంటున్నాం. నీ మనస్సే కదా సంకల్పంతో ఉంది. సంకల్పం తీసి శాంతిగా ఉంటుంది. సమస్త దృశ్య పదార్థాలు కూడా వ్యామోహాన్ని కలిగిస్తాయమ్మా. వాటిని త్యజించు. నీవు అదే ఉన్నావు అనుకో, అంతా బ్రహ్మ అనుకో, చక్కగా ఆత్మగా మిగిలిపోతావు. ఏ భావంలో ఉండదు, ఎక్కడికో పారిపోక్కర్లేదు, పరమానందంగా ఉండిపోవచ్చు. పరమగతి ఆత్మగా స్వయంగా సమస్తం అనంతంగా ఉంది. ఆత్మతత్వమే అంతా ఉంది. దేవదేవుడు ఆత్మే. హాయిగా ఆ పరమాత్మతో ఉంటే పరమాత్మ శక్తి చేతనే కదా సూర్యుడు ఉదయించున్నాడు, చంద్రుడు ఉదయించున్నాడు, వాయువు వీస్తుంది, అగ్ని దహిస్తుంది, మేఘం వర్షిస్తాం, అన్నీ పరమాత్మ వల్లనే కదా. సదా నీవు భగవంతుడిగా ఉండిపోవాలి.
సర్వజీవులు హృదయమందు నివసించేవాడు నువ్వే కదా అని తెలుసుకో. పరాశక్తి స్వరూపునివి నీవని తెలుసుకో. భగవంతుడా నీవే, నీవు తప్పించి నాకెవరూ దిక్కులేరని తెలుసుకో. ఈ ఐహిక సుఖాలన్నీ నశించిపోయాయని తెలుసుకో. వాసనలు, మమకారాలు, అహంకారాలు అన్నీ వదిలేయి. సర్వదా నేను బ్రహ్మాన్ని అని నిష్ఠతో ఉండిపో. ఎవరితో మాట్లాడినా సరే అంతా భగవంతుడు అనుకో. ప్రతిదీ చక్కగా అలా లోకంలో మసులుకో. ప్రతి దినం కూడా చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. అదే సాక్షాత్కారం అంటేని. హాయిగా స్వస్వరూపానందంతో ఉండిపో. ఇంకా నీకు ఏముంటుంది? శుద్ధ సంకల్పంతో ఉండిపోతావు. వేగించిన విత్తనంగా ఉండిపోతావు. తిరిగి జన్మెత్తావు. శుద్ధంగా ఉండిపోతావు. చక్కగా శుద్ధత్వంతో ఉండిపోతుంది. శివత్వంతో ఉండిపోతుంది. మనసు పరమాత్మతో ఉండిపోతుంది. హాయిగా ఉండిపోతుంది. ఆత్మ మహా సులభమైందే. ఆత్మబంధువు తెలుసుకుంటేనే. తెలుసుకోకపోతే అదే పెద్ద గగనం. సర్వలెక్క శరీరంలోని ఆత్మ ఉంది కదమ్మా. ఎక్కడో ఉందనుకోవటానికి అందరిలో ఉందే కదా. మనం ఎంతసేపు దొరికిన దాంతో తృప్తిగా ఉండాలి. రాత్రి పగలని సమానంగా మనం చూసుకుంటూ జీవయాత్ర పడతాం. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకో, ఎప్పుడు నిద్ర చేసుకోవాలంటే అప్పుడు కూర్చో. ఈ టైం ఆ టైం అని ఏమీ లేదు. చక్కగా సర్వత్రా ఆత్మస్థితితో ఉండు. అహంకారాన్ని అయి వదులు. దొరికిన దాంతో తిను. స్వస్వరూపానందంలో ఉండు. అది కావాల్సింది. చక్కగా ఎంత నశించిపోయే జగత్తులో నేను నా ఇద్దరు అయిపోయే లోపల నేను పరమాత్మ ఉండిపోవాలి అన్న ధ్యాసతో ఉండిపోవాలి. కానీ ఇది నిజం దీంట్లోకి వెళ్ళం. ఊరికేదో పైగా మామూలుగా ఉంటాం. మనం స్వయం ప్రకాశం మా అన్ని దిక్కులకి మనమే మూలం. జన్మరాహిత్యానికి మనమే కారకులు. ఆనంద స్వరూపం. అనంతాత్మగా ఉండిపోయాం మనం మన శరీరాన్ని శవంగా చూస్తుంటాము. ఇలా బాలాబాలు సమంగా తెలుసుకుంటాము. ప్రపంచకం దాంట్లో తృప్తి లేదు. దేంట్లోనే లేదు. తన స్వస్వరూపానందంలోనే ఆనందం ఉందని తెలుసుకున్న వాడికి ఏ భావన ఉండదు. ఇది శుభం, ఇది అశుభం, ఇది అబ్బా ఏదున్నా కొంతకాలం ఉంటుంది, నశించిపోయేది. మనం ఏకాకిగా ఉండిపోవాలి. ఎవరితో సంభాషించినా కూడా స్వరూప ధ్యానంతో ఉండిపోవాలి. నిరాళంబంగా ఆత్మగా అలా ఉండిపోవాలి. అవధూతగా ఉండిపోవాలి. హాయిగా ఉండిపోవాలి. మరి ఇంకా నిగ్రహంతో ఉన్నాం కదా. వృత్తి శూన్యం అయిపోయింది. మహాదుర్లభమైన బ్రహ్మం మనకు అందేసింది. చిత్తం ఉంటే ముల్లోకాలు ఉంటాయి. చిత్తం నశింటే ముల్లోకాలు లేవు. అదే మనం తెలుసుకోవాల్సింది. నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉంటే ఏది ఉండదు. ఎంతసేపు కూడా ఇదే కదా పనిచేస్తుంది సంసారం అంటేని. చిత్తం నిర్మలంగా ఉంటే అదే మోక్షం అంటేని. ప్రజంతో చిత్తాన్ని ఉంచు, స్థిరంగా ఉంచు. అన్నీ హాయిగా బంగారం నుండి అన్ని ఆభరణాలు ఎలా పుట్టినాయో అలా బ్రహ్మం నుండే జగత్తు పుట్టిందని తెలుసుకో. ప్రపంచం ఉపాదాన కారణం బ్రహ్మం కంటే వేరుగా లేదమ్మా. నీవుగా ఉండిపో. రెండోది లేదు. దృశ్య ప్రపంచం అంతా బ్రహ్మే కానీ మరి ఒకటి కాదని తెలుసుకో. ఆత్మతత్వంతో అంతర్లీనంగా ఉండిపో. భక్తి ద్వారా మనకు తెలుసుకున్నాం కదమ్మా. ఆత్మ వస్తే నిజమైన వస్తు. జ్ఞానం కన్నా రెండోది లేదు. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటమే. దృశ్య ప్రపంచం అంతా నశించిపోయేదని తెలుసు. ఎంతసేపు కూడా నువ్వు నిష్కలంకంగా, నిర్మలంగా, శాంతంగా, సర్వత్రికంగా, నిరామయంగా అలాగా ఒక్కొక్కటి అనుకుంటా తనతో తాను ఉండిపోయావంటే ఇంకా భావనే ఉండదు. పుణ్యాలు లేవు, పాపాలు లేవు.
అజ్ఞానం గొడవే వదులుతుంది. నిజ స్వరూపంగా ఆత్మనే నేను తెలుసుకున్నాం. అదే మోక్షపదం అంటేని. కారణాలు లేవు, కార్యాలు లేవు. ఎంతసేపుని సత్యంగా అహింసతోటి సత్యంగా ఉండాలి. అహింస, సత్యము, అస్తేయము. అస్తేయం అంటే దొంగతనం అంటే చేయకుండా. సత్యం అంటే తెలుసు, అహింస అంటే తెలుసు, ఎవరిని హింస పెట్టకుండా ఉంటాం. అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం. బ్రహ్మచర్యం అంటే వాక్కుని వదలకు, జన్మలు తెచ్చుకోకు, అలా ఉండిపో. బ్రహ్మచర్యంగా బ్రహ్మంతో ఉండిపోవటమే. మనం 24 గంటలు నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో, అదే బ్రహ్మచర్యం. అపరిగ్రహం అంటే ఆరదేళ్ళు దొబ్బటం. నువ్వు పరమాత్మ అనే దాంతో ఉండిపో, క్రోధం లేకుండా ఉండు. గురుసేవ, శుచిత్వం, సంతుష్టి, రుజుత్వం. అంతసేపు కూడా గురుసేవ అంటే నేను పరమాత్మ అని భావన ఉండిపోవటమే. శుచిత్వం అన్నా, సంతుష్టి అన్నా, రుజుత్వం అన్నా, అన్నీ, అస్తకత్వం అన్నా, మృదు స్వభావం అన్నా, ఈ గుణాలన్నిటినీ విశేషంగా సాత్వ గుణాలని ముందు మనం సత్వగుణాలని తెలుసుకోవాలి. నేను కర్తను, నేను బోధను, నేను భక్తును, నేను అభిమానం కలవాణ్ణి అన్నవి రాజస్ గుణాలన్నీ. రాజస గుణాలన్నీ రజోగుణం గలవాడికి ఉంటుంది. తమో గుణం ఉన్నోడికి ఎలా ఉంటుంది? నేను నిద్రని, సోమర్తనంగా, మోహంతో, రాగంతో, ఇంకెంతసేపు తామస గుణాలతో ఉంటాడు. ఈ ముగ్గురు కూడా మూడు కలిసి నేను పరమాత్మని అంతా నశించిపోయేదని తెలిస్తే అంతా కూడా మనకి గుణత్రయం విభజించుకుని దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నేను పరమాత్మ అన్న దృష్టితో ఉండిపోతే రజోగుణం, సత్వగుణం, తమో గుణం, 3 గుణాలు తెలిసిపోతాయి. సత్వగుణం అంటే తెలిసింది, రాజస్ గుణం అంటే తెలిసింది, తామస్ గుణం అంటే మనకు తెలిసింది. వివరించుకున్నాం కదా ఇప్పుడు. సత్వ రజస్ తమో గుణాలు నేను పరమాత్మ. చక్కగా శరీరావయవాలన్నీ భగవంతుడే కదమ్మా. సమస్త దృశ్య ప్రపంచమంతా భగవంతుడే. దృశ్యాలకు అతీతంగా ఉన్నాడమ్మా. జగత్ పదార్థం భగవంతుడు, నాశరహితుడు. సమస్త జగత్తు ఆకాశంలో సదా శూన్యమే. సమస్తం నేనేనండి. ఏ నిత్య అభిప్రాయం కలదో దాన్ని పొందించు. ఇంకా చూడు, అట్టి బుద్ధి దుఃఖం ఎన్నటికే అనుభవించు. ఇంకేముంటుంది? నేనే పరమాత్మని, ఈ ప్రపంచం అంతా నేనే అంటే ఇంకేముంటుంది? దేన్ని కోరాలి, మానాలి, ఇంకేముండదు. విశాల దృష్టితో ఉండిపోవాలి. ప్రపంచం అంతా పరమాత్మే. పరమాత్మ కుటుంబంగా మనం అందరం ఉండిపోవాలి. స్వచ్ఛంగా, నిష్కామంగా, నిరామయంగా బ్రహ్మస్థితిని గ్రహించి లోకాన్ని హాయిగా లోకంలో బతికేయాలి.